అందరికీ నమస్కారం. కుంసే శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మరి 1900 వీడియోలు ఉన్నాయి. అందులో మీకు కావాల్సిన ఇంపార్టెంట్ ఖచ్చితంగా జడ్జిమెంట్ కానీ ఒక యాక్ట్ గురించి కానీ ఉంటుంది. ఈరోజు చెప్పేది అయితే చాలామందికి చాలా ఉపయోగం. భార్య తాలూకా ఫోన్ని సీక్రెట్గా రికార్డ్ చేయడం తప్పు కాదు. ఇది చెప్పింది సుప్రీంకోర్టు, సాక్షాత్ సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకు అంటే భార్యాభర్తల గొడవల్లో భర్త భార్యపై విడాకుల కేసుని వేశాడు. లోవర్ కోర్టులో, ఫ్యామిలీ కోర్టు అంటారు. ఫ్యామిలీ కోర్టులో విడాకులకు వేస్తూ ఆధారాలుగా భార్య సీక్రెట్గా ఎవరో మూడో వ్యక్తితో మాట్లాడుతున్న విషయాలన్నీ రికార్డ్ చేసినవి కోర్టులో ప్రొడ్యూస్ చేశాడు. కోర్టు దాన్ని స్వీకరించింది, లోవర్ కోర్టు. దాని మీద హైకోర్టుకి వెళ్ళింది భార్య. ఏమనంటే సీక్రెట్గా నాపై రికార్డు చేయడం నా తాలూకా ప్రాథమిక హక్కులకి భంగం కలుగుతుంది అని చెప్పి. నా తాలూకా ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందంటే హైకోర్టు దాన్ని అంగీకరించింది. తన తాలూకా ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది కాబట్టి సీక్రెట్గా రికార్డ్ చేసినటువంటి రికార్డింగ్లు సాక్ష్యాలుగా పనికిరావు అని చెప్పి భర్త ఏం చేశాడంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు క్లియర్ కట్గా ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే భార్యాభర్తల బంధం బలంగా లేదు కాబట్టే వీళ్ళపై భార్యపై భర్త, భర్తపై భార్యకి అనుమానాలు ఉండబట్టిగా ఈ రికార్డింగ్లు జరిగాయి, ఈ ప్రూఫ్స్ అనేవి బయటకు వచ్చాయి కాబట్టి ఈ రికార్డుల్ని సాక్ష్యాలుగా సేకరించడంలో తప్పు లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. వివాహబంధంగా బలంగా లేదన్నటువంటి విషయాన్ని ఈ రికార్డులు స్పష్టం చేస్తాయని అత్యున్నత న్యాయస్థానం తెలియజేసింది. ఈ కేసులో భాగస్వామి ఫోన్ సీక్రెట్ రికార్డింగ్లు సాక్ష్యాలుగా పరిగణలోనికి తీసుకోవచ్చు అని వెల్లడించింది. అంటే మిసెస్ కానీ హస్బెండ్ కానీ ఎవరితో అన్నా మాట్లాడితే మనం దాన్ని సీక్రెట్గా కానీ సేకరించగలిగితే ఆ రికార్డులు అవి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆమె మాట్లాడినట్టు ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా మనకి ఆమె తాలూకా దోషం లేదా అతని తాలూకా దోషాలు బయటకు వస్తాయి. అంతేకాకుండా మీకు డైవర్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లో. మీరు కేసు నెంబర్ చెప్పండి అంటే కేసు నెంబర్ అప్పుడే రావు, అవి ఏలో నమోదవుతాయి. ముందు వీడియోలో చెప్పాను డీటెయిల్గాను. జడ్జిమెంట్ కాపీలు ఎలా తీసుకోవాలో కూడా మన ఛానల్లో పెట్టాను చాలాసార్లు. అవి చాలా జాగ్రత్త చూస్తే మీకు కావాల్సిన జడ్జిమెంట్ అనేది వస్తుంది. జై హింద్, భారత్ మాతా కీ జై.